నాకు ఒకటే చిన్న రిక్వెస్ట్ అండ్ నాకు డౌట్ కూడా. ఎవరైతే రీసెంట్గా సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి స్టార్ట్ చేశారు కదా, మీ నినాదం ఏందండి? దేశంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల అన్యాయాల మీద పోరాడతాం, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మేము ముందుంటాం అంటే ఓన్లీ నీట్ పేపర్ లీకేజ్ ఒక్కటేనా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అభిజిత్ ఏమన్నా నీట్ ఎగ్జామ్ రాసిండా? అభిజిత్ చుట్టినటువంటి ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ ప్రెసిడెంట్ అభిజిత్ ఉన్నాడు కదా, తన చుట్టినటువంటి నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ యొక్క స్పోక్ పర్సన్స్ అందరు కూడా ఎవడైనా అందులో నీట్ ఎగ్జామ్ రాసిండా? నాకు డౌట్. అందులో ఎవడు రాయలేదు. ఒక ఎజెండాతోని ఒక ప్లాన్ తోని ముందుకు వచ్చారు అంతే. అయితే ఇది కూడా దేశంలో జరుగుతున్న అన్యాయమే కదా. ఒక వ్యక్తిని తీసుకెళ్లి అన్యాయంగా విచారణ పేరిట తీసుకెళ్లి లాకప్ డెత్ లో కొట్టి చంపేసిర్రు. అనేక రకాల హాస్పిటల్ తిప్పారు. ఆ సీసీ కెమెరాలు చెక్ చేయరాదా? అందులో సీసీ కెమెరాలు దొరకవా? సిఐ నాగరాజ్ ని అదే విధంగా 3rd డిగ్రీ వంగబెట్టి ఏ విధంగా అయితే సాయికృష్ణ కాలు గోర్లు వీకిండు కదా, నచ్చిన విధంగా కొట్టిండు కదా, ఆల్రెడీ క్లియర్గా అర్థమవుతా ఉంది కదా తనే చేసిన చెప్పేసి ఇష్యూ అంతా కూడా. తన తల్లి గారికి చూపించామంటే కూడా అతను చూపించలే కదా. లాకప్ డెత్ లో చంపేస్తా దండ రెడీ చేసుకోని చెప్పేసి అన్నాడు కదా, తను తప్పు చేసిన చెప్పేసి సస్పెండ్ చేశారు కదా. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఇదే సాయికృష్ణకు జరిగిన విధంగా సిఐ నాగరాజ్కి ఎందుకు 3rd డిగ్రీ చేస్తలేరు పోలీసు వాళ్ళు? నిజాలన్నీ బయటికి రావా? దీని వెనక ఎవడున్నాడు? ఏ రాజకీయ నాయకుని విషయం బయటికి రాదా? ఎందుకు చేయట్లే? సిజేపీ పార్టీ ఎందుకు ముందుకు వచ్చి దీని మీద ప్రొటెస్టులు చేయట్లేదు? ఇది సమాజంలో ఉన్నటువంటి ఒక చిడపురుగు కాదా? అధికారాన్ని దుర్వినియోగం వీళ్ళు చేసుకోలేదా? ఓన్లీ మీ నీట్ ఎగ్జామ్ మాత్రమే ఇక్కడ అన్యాయం జరిగినట్ట? అనవసరంగా వ్యక్తిని లాకప్ డెత్ చేసిరు కదా, దీని గురించి మీరు ప్రొటెస్ట్ చేయరా? మీరు దేశంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల అన్యాయాలు మేము పోరాడతామని చెప్పేసి అన్నారు కదా, ఇది అన్యాయం కాదా? ఒక తల్లి తన కొడుకుని విచారణ పేరిట తీసుకెళ్తే, నా కొడుకుని ఏకున్నా మంచి దగ్గర కనీసం ఇంత బూడిది ఇవ్వండి, నేను అంత్యక్రియలు చేసుకుంటాను చెప్పి అడుగుతా ఉన్నది. మీకు సిగ్గు అనిపించట్లే? దీనికి ప్రొటెస్ట్లు చేయరా? ఈ విషయం గురించి సపోర్ట్ చేయరా? ఇంతసేపు ఒక పార్టీని అగెనిస్ట్ గా మాట్లాడు, ఇంతసేపు ఒక ధర్మానికి అగెనిస్ట్ గా మాట్లాడే వాళ్ళు మీరు గెస్ట్లో తీసుకొని మాట్లాడుకుంటుంది తప్ప ఇది అన్యాయం కదా. దీనికి ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? దీనికి యూత్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. యూత్ రాజకీయ రంగప్రవేశం చేయాలని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. ఇటువంటి వాటిని వ్యతిరేకించినప్పుడు కదా, మీరు ముందుకు వచ్చినప్పుడు కదా నెక్స్ట్ యూత్ మీద ప్రజలకి నమ్మకం కలిగేది. ఆ తల్లికి అండగా నిలబడండి. అభిజిత్ దీప్కే ఆ తల్లి దగ్గరికి వెళ్ళు, తనతో మాట్లాడు, ఆంధ్రప్రదేశ్లో ప్రొటెస్ట్ చేయి, ఈ కేసు మీద విచారణ చేయాలని చెప్పి సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేయి, వెంటనే దానికి రిజల్ట్ వచ్చే విధంగా ప్రొటెస్ట్ చేయి. రారు. ఎందుకు వస్తారు? మీకు కావాల్సింది నీట్ ఎగ్జామ్ అనేటువంటి ఒక అంశాన్ని అడ్డు పెట్టుకొని దొంగ రాజకీయాలు చేయడం, లంగ రాజకీయాలు చేయడం తప్ప ఇటువంటి వాడికి ఎందుకు వస్తారు? మీరు రారు. ఇది మాకేం సంబంధం అని చెప్పేసి అంటే, నాకు ఒక్క విషయం చెప్పండి. ఏదైతే ఈ తల్లి ఉందో, ఈ తల్లి డీజీపీ గారిని కలిసి నా కొడుకును లాకప్ డెత్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, నా కొడుకును దగ్గర ఒక 10 రోజులు కనిపించట్లేదు, కృష్ణలంక సిఐ నాగరాజు గారు తీసుకెళ్లారు విచారణ పేరిట, ఇప్పుడు రాలేదని చెప్పేసి డీజీపీ గారికి ఒక కంప్లైంట్ ఇస్తే, అక్కడ నుండి సిపి గారి దగ్గరికి సంథింగ్ లెటర్ వచ్చిందంట, అక్కడనే మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ ఇన్వాల్వ్ చేయలేదు. ఆ కేసు గురించి ఎక్కడ విచారణ జరగలేదు. అంటే డీజీపీ లెవెల్లో కూడా ఈ మ్యాటర్ తెలిసినట్టే కదా. మరి లాకప్ డెత్ జరిగిందని చెప్పేసి అంటే ఈ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా హెడ్ ఎవరు? డీజీపీ. డీజీపీ హెడ్ ఎవరు? అనిత గారు, హోమ్ మినిస్టర్. మరి డీజీపీ హోమ్ మినిస్టర్ అనిత గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేయట్లేదు? ప్రొటెస్ట్ చేయాలి కదా. అంటే ఓన్లీ యూత్ సమస్యలు మాత్రమేనా మీకు కావాల్సినవి? ఆ యూత్ సమస్యలు ప్రాపర్గా పట్టించుకోవట్లేదు, దాని ఇంకా వేరే తతంగా అది వేరు. సరే, అయినా కూడా చెప్తున్నా, ఓన్లీ యూత్ సమస్యలేనా? తను కూడా ఒక యూతే కదా, తను కూడా మ్యారేజ్ కాలే కదా, తను కూడా మీలాగా చదువుకున్న వ్యక్తే కదా, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది కదా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంథింగ్ కంప్లీట్ చేసినట్టు కదా, తనకు ఉద్యోగం వచ్చుంటే ఈ విధంగా తను రౌడీలాగా మారపోవు కదా. తను మీలాగా ఉద్యోగం కోసం అని చెప్పేసి ఆశపడినవాడే. కాకపోతే ఉద్యోగాలు లేక మీరు చెప్పిన నినాదం ప్రకారం ఏంటంటే ఏదో చేసి బ్రతకాలి కాబట్టి బయటకు వచ్చి ఏదో తను నచ్చిన పని చేసుకుంటా ఉన్నాడు. రోజు అదే నిరుద్యోగం తయారు చేసింది ఈ ప్రభుత్వమే. తన జీవితాన్ని ఖరాబ్ చేసినందుకు బాధ్యత వహించాల్సింది పోయి ఒక కేసు విచారణ పేరిట తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో విచక్షణ రహితంగా కొట్టి చంపేశారని చెప్పేసి అంటే, దీనికి సిజేపీ పార్టీ ఎందుకు ప్రొటెస్ట్ చేయట్లని చెప్పి నా క్వశ్చన్. నేను చెప్పింది రాంగ్ అయితే నాకు కామెంట్ చేయండి. నేను మాత్రం ఖచ్చితంగా సిజేపీ పార్టీ దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ప్రొటెస్ట్ చేయాలి, సాయి కృష్ణకు జస్టిస్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఫైట్ చేయాలి. దేశంలో జరుగుతున్న అన్ని విషయాల మీద కూడా కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు రావాలి.